హైదరాబాద్ కూకట్పల్లి జోనల్ కమిషనర్ వంకైలపాటి మమతపై వేటు పడింది. జోనల్ కమిషనర్ పదవి నుంచి ఆమెను తప్పించి ఎన్ఐయుఎం విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇంతకాలం కూకట్పల్లి జోనల్లో తిరుగులేని అధికారిగా మమత కొనసాగారు. గత ప్రభుత్వం అండదండలతో ఇష్టరాజ్యంగా వ్యవహరించారని ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజాప్రతినిధుల అండతో సీనియర్లను పక్కన పెట్టి ఆమెకు పదోన్నతులు కల్పించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. జీహెచ్ఎంసీలో 23 మంది ఆమె కంటే సీనియర్లు పక్కన పెట్టి ఆమెకు పదోన్నతి కల్పించడంపై అప్పట్లో తీవ్ర చర్చకు తెరలేపింది. సీనియర్లు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం కాగా అప్పటి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు రంగంలోకి దిగి వివాదం రచ్చకెక్కకుండా చక్రం తిప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే మమత సీనియర్లను కాదని పదోన్నతులు సాధించడం, కీలక పోస్టులో కొనసాగడం వెనుక అప్పటి ప్రభుత్వంలోని ఓ మంత్రి అండదండలే కారణమని అంటుంటారు. ఆమెకు సంబంధించి అన్ని అంశాలను సదరు మంత్రి దగ్గరుండి మరీ చూసుకుంటారని చెబుతుంటారు. అలాగే ఏ ఫైల్ వచ్చినా 5% కమిషన్ ఇస్తేనే సంతకం పెట్టేవారని జీహెచ్ఎంసీలోని ఉద్యోగులు చెబుతుంటారు.